హాయ్! హలో ఎవ్రీవాన్. మేము ఈరోజు ఔటింగ్ వెళ్తున్నాము. సో, ముందుగా బైక్ పైన వెళ్దాం అనుకున్నాం కానీ, బయట వర్షం ఉందని చెప్పేసి కార్‌లో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వడమే లేట్‌గా స్టార్ట్ అయ్యాము. చాలా ఆకలిగా ఉంది. సో, ఆకలితో ఉన్నప్పుడు మనకి ఏదైనా వ్యూ చూద్దామంటే అస్సలు ఇంట్రెస్ట్ అనిపియదు కదా! సో, మనకు ముందు కావాల్సింది ఫుడ్ కాబట్టి రెస్టారెంట్‌కి వెళ్తున్నాము. సో, దారిలో సాధన రెస్టారెంట్ ఉంటది. నేను మాత్రం నా లైఫ్‌లో ఈ రెస్టారెంట్‌ని చూడడం ఫస్ట్ టైము. ఇక్కడ కంప్లీట్‌గా సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మంచం పైన సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ ఇచ్చారు. నాకు మిసల్ పావ్ అంటే అస్సలకి నచ్చదు. కానీ మా ఆయన ఏమని చెప్పారు, "ఒక్కసారిగా ఇక్కడ ట్రై చెయ్యు" అని చెప్పారు. అలా అని చెప్పేసి ట్రై చేశాను. ఎంత టేస్టీగా అంటే చాలా బావుంది. సో, బన్ ఇచ్చారు, మిసల్ ఇచ్చారు, కర్డ్ కూడా ఇచ్చారు, పాపడ్ కూడా ఇచ్చారు. చూసారా ఇక్కడ? సో, సైడ్‌కి కేక్ ఉంది. అదేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. మా థర్డ్ మంత్ యానివర్సరీ. సో, ఇప్పుడు ఫోర్త్ మంత్ రన్ అవుతుంది. కానీ థర్డ్ మంత్ యానివర్సరీ అప్పుడు మేము ఇద్దరం ఒక దగ్గర లేము అని చెప్పేసి మా ఆయన నాకు సర్ప్రైజ్ చేశారు. ఆ ఫుడ్ తిన్నాక మేము 2 లస్సీస్ ఆర్డర్ చేసేసుకున్నాము. ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో, పే చేశాక అదే రెస్టారెంట్‌లో ఇంకో ప్లేస్ ఉంది. సో, నాకు ఈ ప్లేస్ మాత్రం చాలా నచ్చింది. ఈ ప్లేస్‌ని చూస్తే పాతకాలంలో ఇల్లులుంటాయి చూడండి, ఆ వ్యూలో ఉంది. సో, పక్కకి పిల్లలు కూడా ఆడుతున్నారు. దీని బ్యాక్‌లో పిక్స్ దిగనీకి మంచి వ్యూ ఇచ్చారు కంప్లీట్‌గా డెకరేట్‌తో. నాకు మాత్రం ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఇక్కడ పిక్స్ దిగాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, నేను మాత్రం ఫస్ట్ టైమ్ చూశాను రెస్టారెంట్‌లో ఇలా ప్లేసెస్ కూడా ఉంటాయా అని చెప్పేసి. ఎగ్జిట్ అయ్యాక వ్యూ మాత్రం చాలా బావుంది. వెదర్‌కి తగ్గట్టు గ్రీనరీతో ఇక్కడ నేను మా ఆయనతో చిన్నగా వీడియో తీసుకున్నాను. వీడియో కంప్లీట్ అయ్యాక బాలాజీకి స్టార్ట్ అయ్యాం. బాలాజీకి ఎంట్రీ కూడా అయ్యాము. ఎంట్రీతోనే గ్రీనరీతో నాకు మాత్రం చాలా నచ్చింది. ఇక్కడ టెంపుల్స్ బాగున్నాయి కూడా. ఇంకా ఇక్కడ టెంపుల్స్‌లో ఎంట్రీ ఫీ అలాంటివి ఏమీ లేవు. టెంపుల్‌లోకి ఎంట్రీ అయ్యాక టెంపుల్‌లో బయటనే ఇంత పెద్దగా ఉంటే లోపల ఎంత బావుంటది. ఎప్పుడైనా మనం స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు ఇలాంటి టెంపుల్స్‌కొస్తే పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నాం. లోపలికి ఎంట్రీ అవ్వగానే నాకు మాత్రం చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనాలు కూడా లేరు. పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకుందామని ఇంకా స్టార్ట్ చేశాను. ఇక్కడ గంట కొడుతుంటే అందట్లేదని లైట్ తీసుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాం. ప్రదక్షిణాలు స్టార్ట్ చేయంగా ఇక్కడ మా ఆయన చిన్న వీడియో తీసుకొని దేవుణ్ణి దర్శించుకొని ఇంకా సోమేశ్వరానికి స్టార్ట్ అయ్యాం. సోమేశ్వరంలో మా ఆయన ఒక పెద్ద పని చేశారు. అది ఏమీ లేదు. పెద్ద పని కాదు, హెల్ప్‌ఫుల్ పని. బ్లడ్ డొనేట్ చేశాడు. బ్లడ్ డొనేట్ చేయడం చాలా గుడ్ హ్యాబిట్. నాకు మాత్రం చాలా నచ్చింది. ఇక్కడ వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసినందుకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఈ సర్టిఫికేట్‌ని నేను వీడియో తీసి వీడియోలో పోస్ట్ చేశాను. నాకు మాత్రం చాలా నచ్చింది. ఇంకా సోమేశ్వరంలో గుడి చూపిద్దామంటే లోపలికి ఫోన్స్ అలో లేవని చెప్పారు. గుడి కాదు, గుడిలో ఉన్న దేవుడిని చూపియనీకి మొబైల్స్ అలో లేవన్నారు. ఇంకా సరే అని చెప్పేసి రైట్‌లో ఉన్న గంగని చూసేసి వెళ్దామని అనుకున్నాము. ఇంకా ఈ సీజన్‌లో నాకు వాటర్‌ని చూస్తే చాలా భయం అని చెప్పేసి పైనుంచే వీడియో తీశాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మేము నౌష గణపతి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ షాప్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేము గణపతికి గడ్డిమాలతో తీసుకున్నాము. ఈ స్టార్ట్ కూడా అయ్యాము. స్టెప్స్ కూడా దిగుతున్నాం. ఇక్కడ ఈ టెంపుల్‌లో ఏంటంటే నేను అస్సలు అనుకోలేదు. ఏదైనా మొక్కితే నెరవేరితే గంట కడతారట. నేను చెప్తే వినలేదు. చూసాక నేను అస్సలు అనుకోలేదు. నాకు అప్పుడు నమ్మకం వచ్చింది. ఇంకా నేను కూడా మొక్కాను. ఇన్ కేస్ నేను మొక్కిన మొక్కు నెరవేరితే నెక్స్ట్ నేను మళ్ళీ కన్ఫామ్‌గా వెళ్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.